సమాజం ఒప్పుకోదు. మీరు బ్రతకుండగానే తాళి తెంచేస్తారా? ఓసి పిచ్చిదానా, ఆ ఏకే బాబు పీకే బాబు గుళ్ళో పెళ్లిళ్ళు చేయిస్తున్నారే, మనం కూడా వెళ్ళి పెళ్లి చేసుకుంటే బంగారు తాళి పట్టుబట్లు ఫ్రీగా వస్తాయే. 60 అయితే షష్టి పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 30 కదండి. ఇది ముష్టి పూర్తి. లేట్ అయితే అక్కడ అయిపోతాయి. పదా. లేట్ అయినా పర్లేదు, ఉండండి. అవసరం అంటే మా కార్లో పంపిస్తాం మిమ్మల్ని. అందరికీ నమస్కారం. నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి పెళ్లి చేసుకోవడానికి జంటలుగా వచ్చిన మీ అందరికీ స్వాగతం. కాకపోతే బంగారు తాళి పట్టు వస్త్రాల కోసం ఆల్రెడీ పెళ్ళైన జంటలు క్యూలో నిల్చున్నారని తెలిసింది. ఒకసారే పుడతాం, ఒకసారే పోతాం. అలాగే పెళ్లి కూడా ఒక్కసారే. చూడండి, పెళ్లి అనేది ప్రతి సంవత్సరం చేసుకునే పండుగ కాదు, జీవితానికి ఒకేసారి వచ్చే పండుగ. బంగారం లాంటి జీవితం కోసం పెళ్లి గాని బంగారం కోసం కాదు. రండి. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, మీరు రండి అమ్మా. నమస్తే. వెళ్ళండి. అన్నయ్య, ఆ, స్వాతి. 2 తాలిబొట్లు మిస్ అయ్యాయి. కరెక్ట్గా తెచ్చావే. ఎలా మిస్ అయినరా బ్రో, ఒకసారి అక్కడ చూడు. ఆ? అక్కడ తాళి మిస్ అయిందంటే వీళ్ళు మనకు మిస్సెస్ అవ్వాలని మిస్ చేస్తుంటారు. ఏయ్, అది వాళ్ళకిస్తే వాళ్ళు కడతారు. మరి ఇది ఇస్తే మీరు మాకు కడతారా? మన ఇంటికి మామిడి తోరణాలు కట్టడానికి, మీ చేత మామిడికాయలు తినిపించడానికి చాలా టైం ఉంది, కానీ ముందు వాళ్ళకి ఇవ్వండి. ఆ టైమే ఎప్పుడొస్తుందో చెప్పు. ముందు ఇవ్వండి. ఆపరా సన్నాయ్. ఎస్ఐ గారు వేళ్లే అరెస్ట్ చేయండి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలండి? మీరు వాడుతున్న గన్స్ కి లైసెన్స్ లేదు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆ గన్స్ కు లైసెన్స్ లేకుండా మా అందరికీ ఉపయోగపడుతున్నాయి. మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒప్పుకోం. ఎవరన్నా అడ్డొస్తే కాల్చి పారేస్తాను. తీయండి, బుల్లెట్లు లేవండి. ఏంటే కాల్చేది? అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? నా గుండెల్లో ఉన్నారు, నా గుండెల మీద ఉన్నారు. నేను కదా నీ గుండెల మీద ఉండాల్సింది. ఇక్కడ చూడండి. అయినా గూండాలకు రౌడీలకు లైసెన్స్ ఇస్తారు, కానీ మా వాళ్ళ గన్స్ కి లైసెన్స్ ఇస్తే తప్పేంటి? చూస్తారేటండి, పెళ్లి చేస్తున్నారు కదా, వాళ్ళు ఏదేదో వాగుతున్నారు. అరెస్ట్ చేయండి. లైసెన్స్ తీసుకోవాల్సిందే. లైసెన్స్ తీసుకోవాల్సిందే. లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఆగండి. లైసెన్సులు చేయడానికి అదేమన్నా బార్ లైసెన్సా? పైగా వీళ్ళకి ప్రాక్టీస్ కూడా లేదు. ఎప్పుడు చూసినా గాల్లో కాలుస్తారు. మీరు వెళ్ళండి, మిమ్మల్ని కాలుస్తారు. ధర్మం 4 పాదాల మీద నడిచే ఊర్లో చట్టం 4 అడుగులు వెనక్కి వేసినా తప్పు లేదు. సార్, మనం ఏ కేసు పని మీద వచ్చినా ఉత్త చేతులతో వెళ్ళం కదా సార్. అలాగా అయితే దాన్ని తీసుకెళ్ళి. కూర్చో. దాన్ని కాదు, నిన్ను తీసుకెళ్తాను రారా. 10 రూపాయలు కాదురా, నీకు పర్మినెంట్ గా జైలే. పద.